ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మహిళలు సంతోషంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 4 కోట్ల పైగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు పెరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ లో ఆదాయం పెరిగిందన్నారు. ఆర్టీసీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకుంటామని, ఆర్టీకి సంబంధించిన బకాయిలు పెండింగ్ లో ఉంటే నోటీసులు జారీ చేసి వసూలు చేస్తామని అన్నారు. 6 గ్యారంటీలకు సంబంధించి 28 తారీఖు నుంచి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరు గ్రామ సభలో, వార్డు సభల్లో మీ దగ్గరికి వచ్చే అధికారులకు 4 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ మాట చెప్పింది, అమలు చేసింది. చెప్పిందా? సోనియా గాంధీ పుట్టినరోజులో అమలు చేసినాం మేము. కదా ఇంత తొందరగా ఇస్తారు అనుకున్నారు. 50 లక్షల మాటలు చెప్తారు అంటే అనుకున్నారు కదా. ఇంకా 4 రోజుల్లో సిలిండరు అప్లికేషన్ ఉంటారు, మీ ఊర్లో వస్తాయి. దేవాలయాలు దీనికి అనుబంధంగా అనేక ప్రాంతాల లోపల అనేక అనుబంధమైనటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగినాయి. ఆర్టీసీకి ఏదైతే మహిళలు ఎక్కుతున్నటువంటి నష్టం జరుగుతూ ఉందో దాన్ని ప్రభుత్వంగా మేము భరిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ ఈ ఆర్టీసీలో మహిళా ప్రయాణానికి సంబంధించిన అంశం లోపల రివ్యూ చేసుకునే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సుల సౌకర్యం అవసరం ఉంది. ఆర్టీసీ సంస్థ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచార కేబినెట్ మంత్రులందరం కూడా త్వరలో ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి బస్సులు కొత్తయి దాదాపు 2000 పైగా బస్సులు రాబోతా ఉన్నాయన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నా అక్క చెల్లెలందరికీ ప్రయాణం చేసే సందర్భంగా ఇబ్బంది లేకుండా విధంగా, అదేవిధంగా మిగతా మగ ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేకుండా విధంగా బస్సు సౌకర్యం పెంచడం కావచ్చు. ఏదైతే రూట్ బస్సులో లేవో, ఈ ఉదాహరణకి 78 బస్సులు ఉన్నాయి. ఇక్కడ ఆర్టీసీ పరంగా కూడా రివ్యూ చేసి ఏ రూట్లలో బస్సులు అవసరం ఉన్నాయో ఆయా రూట్లలో కూడా బస్సులు కల్పించేటువంటి బాధ్యత మాది. మేము ఇవాళ ఎన్నికల ముందు చెప్పినాం, ఇప్పటికి మహిళలు కూడా చెప్తా ఉన్నారు, ఈ యొక్క కార్యక్రమంతో తొందరగా మీరు అమలు చేస్తారు అనుకోలే అనే మాట చెప్తా ఉన్నారు. అదేవిధంగా మిగతా మా 6 గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి 6వ తారీఖు వరకు మీ గ్రామాల్లో అధికారులు వస్తూ ఉన్నారు. దయచేసి అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఇల్లు కావచ్చు, మహాలక్ష్మి కింద 2500 కావచ్చు, ఉచిత విద్యుత్ 200 రూపాయలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి ఆ అప్లికేషన్లో ఫార్మేట్లు ఉంటుంది. అవన్నీ కూడా మీరు నింపియమని యావత్ తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. ఈ ప్రభుత్వం మీది ప్రజల పాలన పేరు మీద మీ దగ్గరికి వస్తున్న అధికారులకు ఈ అప్లికేషన్ల ప్రక్రియ లోపల ఉత్సాహంగా భాగస్వాములు కండి. దాన్ని అందరికీ కూడా అందించే బాధ్యత క్రమేణా మాది అనే మాట సందర్భంగా మనం చేస్తూ మహిళలను కలిసినటువంటి సంతోషాన్ని సందర్భంగా సంబంధిత రవాణా శాఖ మంత్రిగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ, ఆర్టీసీ ఆస్తులు అనే ప్రజా ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే హెచ్చరిక చేస్తూ ఉంది. ఎక్కడెక్కడైతే ఆస్తులను ఆక్రమించుకున్న, ఆస్తులను ఇల్లీగల్ వాడుకుంటున్న, చట్టరీత్యా వ్యతిరేకంగా ఆస్తుల మీద కన్నేసిన, గతంలో లీజుకు తీసుకున్న వాటన్నిటిని కూడా రివ్యూ చేసి అవసరమైతే చట్టపరంగా చట్టరీత్యా అన్ని చర్యలు తీసుకొని వాటన్నిటిని ఆర్టీసీకి చెందేలాగా చూస్తాం. ఎక్కడ కూడా ఒక్క ఆర్టీసీ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా, ఇతరుల యొక్క కబ్జాలా పోకుండా పోయిన వాటిని కూడా ఏ విధంగా చట్టరీత్యా తీసుకోవడమో మా బాధ్యత. ఈ ప్రభుత్వం యొక్క ధర్మం. ఇది ప్రజల ఆస్తి, ప్రజల యొక్క రవాణా సంస్థకు సంబంధించిన ఆస్తి. దాన్ని కాపాడుకొని ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునే బాధ్యత మాది. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ప్రత్యేక పూజ నిర్వహించారు. పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.
జై శ్రీరామ్ జై జై రామ్ జై శ్రీరామ్ गजानंद गणपत महाराज की हर हर महादेव हर हर महादेव विनुता मंगल मंगलम वेंकटेश మామూలు ప్రజలు, అమాయక ప్రజలు, పేద ప్రజలు, బలహీనులు, పక్క చిక్కిన వాళ్ళు మాత్రమే రావాలి. దయచేసి పైరవిలు చేసేవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు ఇక్కడికి వచ్చే అవసరం లేదు. ఓన్లీ ఎవరైతే ఈ రాజ్యంతో నిలిచబడుతున్నారో, ఎక్కడైతే ఈ అధికార వ్యవస్థ వల్ల న్యాయం జరుగుతలేదో పేదలకు, అవి రెవెన్యూ వల్ల కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కావచ్చు, రాజకీయ నాయకుల వల్ల కావచ్చు, ఎవ్వరు ఏ సమస్య వచ్చినా ఇది ఒక ధర్మగంట, ఒక ధర్మరాజ్యం, ఒక రామరాజ్యం. రామరాజ్యం ఎట్లయితే రాముడు వెళ్ళిండో, ధర్మరాజ్యంలో ధర్మాత్ముడు ఎట్లయితే వెళ్ళిండో, ఈ 5 సంవత్సరాలు ప్రజలిచ్చిన ఈ అధికారాన్ని, ఈ ఆశీర్వాదాన్ని మొత్తం ఈ పేద ప్రజలకే అంకితం చేస్తున్నారు. ఒక్కటి ఇక్కడ నుంచి మీడియా మిత్రులు కూడా దయచేసి మీరు కూడా ఈ 87 పల్లెల సమస్యలు ఎవరైతే బాధితున్నారో, నేను నిన్న హైదరాబాద్ ప్రెస్ మీట్లో చెప్పినట్టు 80 ఏళ్ళ వృద్ధురాలు బస్టాండ్లో పడుకుంటుంది. స్కూళ్ళల్లో ఉన్న స్కూల్ విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఈ సమస్య మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు అధికార నాయకుల చుట్టూ, డబ్బున్నోళ్ళ చుట్టూ, ధనమున్నోళ్ళ చుట్టూ, దైవమున్నోళ్ళ చుట్టూ తిరగడం మానే. ఎక్కడ పేదవాడు ఉన్నాడు, ఎక్కడ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎక్కడ వైద్యం అందని వాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఉపాధి అందని వాళ్ళు, వీళ్ళపైన మీరు దృష్టి సారించండి. నేను ఇది నా హంబ్లీ రిక్వెస్ట్ మీకు, ఎందుకంటే ఇది ఆదేశం కాదు, నా విజ్ఞప్తి అనుకోండి, నా ప్రార్థన అనుకోండి. మీరే శివుడు 3వ కన్ను ఎట్లనో మీ మీడియా అనేది ఒక 3వ కన్ను. రాజకీయ నాయకులు చూడండి, అధికార వ్యవస్థ చూడండి, మీరు చూస్తారు. ఇక్కడ నుంచి దయచేసి మేము అందరిని కోరుకునేది, ఏ సమస్య వచ్చిన పేదవాళ్ళు ధర్మంగా, ఇక్కడ ఎటువంటి అవినీతి, మొన్న కూడా చెప్పాను, గురుకులాల్లో గంజాయి తాగుతున్నారు పిల్లలు, గురుకులాల్లో గంజాయి తాగుతున్నారు, చిన్న ప్యాకెట్లు. అది మీరు మా దృష్టికి తీసుకురండి. ఇక గంజాయి అనేది త్వరలో కనుమరుగవుతుంది. 2వ హాస్పిటల్ని కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారు ఉన్నారు, మాట్లాడడం జరిగింది, ఆరోగ్య శాఖ మంత్రితో జరగడం జరిగింది. నేను కూడా ఇదే హాస్పిటల్కి వెళ్తాను ఇప్పటి నుంచి అని చెప్పాను. ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే లేవో ఇక్కడ నుంచి చెప్పాను, దామోదరం నరసింహ మంత్రి గారికి చెప్పాను, అన్న నేను కూడా నా ఫ్యామిలీతో అన్నది హాస్పిటల్కి పోవాలనుకుంటున్నాను. ఏ రోజైతే మనం ఉన్న వాళ్ళం అన్న హాస్పిటల్కి వద్దునో పేదవాడికి కూడా ధైర్యం వస్తుంది. హాస్పిటల్లో అంటే రాకేష్ రెడ్డి పోతున్నాడు, నాగరాజు గారు పోతున్నారు, ధనవంతులు, కోటీశ్వర్లు, నాయకులు అందరూ, మేధావులు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే పేదవాడికి కూడా ధైర్యం వస్తుంది, మేము కూడా వెళ్తే బతుకుతామని. కాబట్టి ముందుకు కూడా ప్రత్యేకంగా ప్రక్షాళన చేయాల్సింది ఇప్పటికీ చాలా బాగుంది. ఇంకా మిగతా ఏమేమి సంబంధించిన మిషనర్స్ కావచ్చు, అన్ని రకాలుగా లైక్ కార్పొరేట్ హాస్పిటల్ యశోద అనుకోవచ్చు, అపోలో లాంటి మిషనర్స్ కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. గౌరవ మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. రెండోది ఏంటంటే, ఈ ముఖంగా కాంగ్రెస్ నాయకులకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. నల్లపామును చంపడమైంది, ఇక తెల్లపాము ఉన్నది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీరు దొరలు పోయినరిగా, మళ్ళా ఎల్మ దొర పోయిన వాళ్ళ రెడ్డి దొరలు ఎక్కిన అహంకారం తలకెక్కినట్లది. కొన్ని ఏమన్నారు మీరు అసెంబ్లీలో, ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది, కాబట్టి సహకారంకి ఏం లోటు రాదని ఆశిస్తున్నామని చెప్పారు. మేము అంతే. నువ్వు కొడంగల్ ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్న శాసనసభ్యుడివి, నేను ఆరుమూరు శాసనసభ నుంచి 6 ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్నవాడిని. నీకు నాకు సమాన హక్కులు, నీకు నాకు సమాన హక్కులు. నువ్వు అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్లు ఏమని మాట్లాడావు ప్రెస్ మీట్లో? ఓడిపోయిన వాళ్ళు, బీఫామ్ ఇచ్చిన వాళ్ళు అధికార కార్యక్రమాలు రివ్యూ చేస్తారా? మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి, మీరెందుకు మంత్రులు? మేము కూడా పాత మంత్రులు, పాత ముఖ్యమంత్రితోనే రివ్యూ చేసుకుంటాం. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు, రాజధర్మం నిర్వర్తించు ముఖ్యమంత్రి గారు. లేకపోతే ప్రజలు ఆత్మగౌరవం దించిన రోజు నీ ఆత్మగౌరవం తీస్తాం ప్రజాస్వామ్యయుతంగా. అదే ప్రజాస్వామ్యానికి బలం. నువ్వు ఏదైతే విర్రవీగుతున్నావో వారం 10 రోజులకే, ఇది ఒప్పుకోది. ఆర్మూరు గడ్డ, ఈ ఆర్మూరు గడ్డ, నిజామాబాద్ గడ్డ, నిన్ను కూడా ఓడగొట్టిన గడ్డ.
మాజీ ముఖ్యమంత్రిని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఓడగొట్టిన గడ్డ నా నిజామాబాద్ జిల్లా. దయచేసి పరిధిలో లోబడి ఉండండి. రాజ్యాంగం మీకెంత తెలుసో మాకంత తెలుసు. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీ అనుచరులు ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతున్నారో వినయ్ కుమార్ రెడ్డి జర జాగ్రత్తగా ఉండు. అధికారులను బెదిరించడము, కాంట్రాక్టర్లను బెదిరించడము చేస్తే అక్కడికి పాతోడికి ఒక లెక్క అయిపోయినా నీకు కూడా ఒక కొత్త లెక్క అయిపోవాల్సి వస్తుంది. వినయ్, నీకు కూడా ఒక లెక్క అయిపోవాల్సి వస్తుంది. మర్యాదగా ఆరుమూరులుండి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయు. ప్రజలు తిరస్కరించినప్పుడు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకో, ప్రజా అభిమానం పెంచుకో. మేమేదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలదీయు. కాదు నీకు అధికారుల పైన దండ ఉంది, అండ ఉంది అనుకుంటే దా కలిసి సహకారం నిధులు తెచ్చుకుందాం. మీ ప్రభుత్వం ఉంది, మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను నా ప్రజల మేలు నాకు ముఖ్యం. కావాలంటే నీకు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నీ రెడ్డిలకు కాళ్ళు మొక్కడా, నీ రేవంత్ రెడ్డికి కాళ్ళు మొక్కుతావా, ఇంకొక రెడ్డికి కాళ్ళు మొక్కుతావా, ఇంకెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ళు మొక్కుతావా, అందరికి కాళ్ళు మొక్కు. తీసుకురా నిధులు. తేంద్రాబాయ్ ఆఫీసర్లను బెదిరించి నేనే చూస్తాను, నువ్వేం చూస్తావు, నువ్వెట్లా చూస్తావు అంటున్నా. అంటే ఓడినోడే రాజకీయాలు చేస్తే మరి ప్రజల ఇప్పుడు ఎట్లా వాళ్ళు ప్రజలు ఆదరించి ప్రజలు ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీని గెలిపించారు, మేమేం చేయాలి? అలా అనుకుంటే దయచేసి నేను మీడియా మిత్రులుగా చెప్తున్నా, ఇట్లాంటి సంఘటనలు ఓడిపోయిన శాసనసభ్యుడు ఏమైనా అరాచకాలు మా దృష్టికి వచ్చినాయి, తీసుకొస్తే అతన్ని కూడా ఆర్మూర్ నుంచి బహిష్కరిస్తాం. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. బాల్కొండ మండల కేంద్రంలోని చరిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవాలని మండల ప్రజలు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో మనం ఉన్నాము. బాల్కొండలో గోల్కొండకు తరహాలో ఉన్నటువంటి చరిత్ర ఉంది, కానీ ఈ చరిత్ర మరుగున పడిపోతున్నది. అయితే దీనికి సంబంధించినటువంటి చిహ్నాలు ఏదైతున్నానో బాల్కొండలో ఉన్నటువంటి కమాన్లు రాత్రి వేళలో శత్రువులు దుర్భేద్యంగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఎవరు రాకుండా పూర్వీకులు అల్లయ్యకుండా అనే మల్లయోధులు రాజులు పరిపాలించినటువంటి ఈ గ్రామంలో మరి అనేకమైనటువంటి ఇక్కడ గల్లీలో తెలియపరిచేటటువంటి కమాన్లు వాటి ద్వారములతో సహా ఉండెను. అవి పూర్తిగా దానికి నిరాదరణకు గురై పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి. ప్రస్తుతం ఇక్కడ మనము ఆర్మూర్ గల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి కమాన్ వద్ద ఉన్నాము. అది కూడా శిథిలావస్థకు చేరుకొని అది కూడా మరి చరిత్ర గర్భంలో కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉన్నది. ఇకనైనా అధికారులు స్పందించాలని, ఈ బాల్కొండ చరిత్రకు సంబంధించినటువంటి చిహ్నాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతా ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా గ్రామస్తులు ప్రముఖులు ఉన్నారు, వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, సత్యదేవికి స్వాగతం. నా పేరు నరసింహరావు, బ్రహ్మరైతు, బాల్కొండ చరిత్రకారుని. అల్లకొండ అనేది ఊరిలో ఏర్పడినటువంటి గ్రామం. అల్లయ్యకొండ ఇద్దరు 1959 సంవత్సరంలో ఈ యొక్క ఊరిని నిర్మించారు. ఆ తర్వాత 1101లో అలంగిర్ పాషా ఢిల్లీ నుంచి వాళ్ళ సోదరుడు దండపై దండయాత్ర చేయడం వల్ల మరి కోట మొత్తం అలంగిర్ పాషా యొక్క ఆధీనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఖాజా అతికుల్లా హుసేన్ అని చెప్పేసి బీదర్ నుంచి మత గురువుడు ఇక్కడికి వచ్చడం జరిగింది. ఆయన హయాంలో ఈ అల్లకొండ ఎట్లా వచ్చి ఏర్పడిందని చెప్పేసి ఆయన విచారం చేసి పిల్లలో ఉన్నటువంటి రాజగురువులను మత గురువులను అందరూ పిలిపించి ఏంటి ఈ అల్లకొండ యొక్క చరిత్ర ఏందని చెప్తే అల్లయ్యకొండలు ఇద్దరు దీన్ని పరిపాలించిన సార్ అని చెప్తే అప్పుడు ఆ రాజుగారు చాలా సంతోషించి మరి అల్లకొండ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. వాళ్ళ ఇద్దరి యొక్క రూపాలు ఎలా ఉంటాయని చెప్పేసి మేము పండితులను అడిగితే, చిత్రకారులను అడిగితే ఆ రోజుల్లో చిత్రకారులు ఊహా చిత్రాలు వేయడం జరిగింది. ఆ ప్రకారంగానే ఇప్పుడు కిల్లాలో ఉన్నటువంటి 2వ ద్వారం వద్ద అల్లయ్యకొండ యొక్క రూపాలు శిలలు అనాథలై పడి ఉన్నారు. ఎండకు వానకు తడుస్తూ ఉన్నారు. వాళ్ళు పట్టించుకునే నాదులు లేరు. మన బాల్కొండకు 6 కమాండ్లు ఉండే. ఒకటి ఉదయకిల కమాన్, తర్వాత ఆర్మూర్ కమాన్, తర్వాత నిర్మల్ బేస్, జలాల్పూర్ బేస్, ఫతేపూర్ బేస్, తర్వాత నాందేడ్ బేస్ అని చెప్పేసి 6 కమాండ్లు ఉన్నాయి. ఈ 6 కమాండ్లు ఆ రోజు కాలంలో నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూసిన. ఎందుకంటే ఈ కమాండ్ల యొక్క దర్వాజాలు మాత్రం పెద్ద పెద్ద పదునైన మేకు నుండి ఉండేది. దాదాపు 2 ఫీట్ల మందంతో 12 ఫీట్ల పొడవుతో ఉండేది. అప్పుడు ఆ కమాండ్ నుండి సాయంత్రం 6 కాగానే ఊళ్ళోకి రావాలంటే భయం అనిపించేది.
అలాంటి కమాన్లు ఉన్నటువంటి దర్వాలు మరి ఈ యొక్క వంట చెరుకు ఉపయోగించుకొని మనకు ఆనవాళ్ళు లేకుండా పోయింది. అలాగే కిలా యొక్క ప్రధాన ద్వారం వద్ద కూడా ఇలాంటి దర్వాలు ఉండే, అవి కూడా 1977 వరకు ఉండే. అప్పుడు 1979లో అమెరికా నుంచి శాస్త్రజ్ఞులు వచ్చింది ఇక్కడ వచ్చి, అప్పుడు నేను చిన్నగా 7th క్లాస్లో ఉన్నా, అప్పుడు వచ్చి ఈ యొక్క బాల్కొండ కిల్లని పరిశీలించారు. అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఈ యొక్క మట్టిని తీసుకుపోతాము పరిశోధనకు అని చెప్పేసి ఇందిరాగాంధీ నిరాకరించినటువంటి విషయం మాకు తెలుసు. అప్పటి నుంచి తర్వాత ఈ యొక్క కిల్లాకు పురావస్తు శాఖ నుంచి నరసింహులు అని చెప్పేసి ఒక అటెండర్ ఉండే, చౌకీదారు ఉండే. ఆయన హయాంలో ఈ యొక్క కిల్లాలో వర్షాలు పడితే నాణ్యాలు, ఆ కాలంలో నాణ్యాలు మాకు చూపించిండు. స్కూల్కి వచ్చి, మా హై స్కూల్కి వచ్చి మా పిల్లలకు ప్రదర్శన పెట్టిండు. ఏంటి నాణ్యాలు అని చెప్తే కిల్లాలో వర్షాలకు వచ్చినటువంటి నాణ్యాలు అని చెప్పేసి అన్నారు. ఆయన రిటైర్డ్ కాగానే మళ్ళీ కిల్లాకు చౌకీదారు లేరు, విచ్చలవిడిగా భూములు కబ్జా అవుతున్నాయి. ఈ భూముల విషయంలో నేను 1920 జూన్ 16న ఒక న్యూస్ రాస్తే దానికి కరీంనగర్ జిల్లా నుంచి రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగరాజు గారు విచారణకు వచ్చిండు. మరి అప్పుడు చెప్పింది, ఒక లెటర్ ఇచ్చినారు మా కలెక్టర్ గారికి, మరి మాకు కాపీ ఇచ్చినారు. ఇది యొక్క భూములు కిల్లా భూములు కిల్లాకే ఉండాలా, 39 ఎకరాల 4 గుంటలు ఉన్నట్టు వాళ్ళు సర్వే ఇచ్చిండ్రు. ఆ ప్రకారంగా ఇప్పుడు భూములు 39 ఎకరాలు కూడా లేవు. మరి ఏమైపోతున్నాయో తెలుస్తలేదు. మరి ఈ కమాలను చూసినట్టయితే చాలా బాధాకరమైన విషయం, చాలా ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఒక చరిత్రకారుని ఆవేదన వ్యక్తం చేస్తున్నా. చూడండి ఎంత పగులు వచ్చినాయి. దీనికి కూడా ఇది ఒక్కడే ఉన్న కమాను, ఇంకోటి చిలురు పక్కన ఒకటి ఉంది, 2 కమాలు మనకు మిగిలినాయి. అందులో మెయిన్గా ఇది ఒక్కడే కమాను మంచిగా మనకు కనబడుతుంది. దీని గ్రామ పంచాయతీ కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నారో అర్థం కాదు. కేవలము అక్రమంగా సంపాదించడం తప్ప పురాతనమైనటువంటి కట్టడాలను మాత్రం రక్షించేవారు లేరు. ఇది ఈ మధ్యన నేను మొన్న నవంబర్ 11వ తారీఖున పురావస్తు శాస్త్ర డైరెక్టర్ కలవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చెప్పడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. అయ్యా, నేను అల్లకొండ ఊరి చరిత్ర 5 ఆలయాల ప్రసిద్ధి అని చెప్పేసి బుక్ రాస్తున్నా, దీన్ని మీ అభిప్రాయం చెప్పలేమని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే, అది మేము ఒక చరిత్ర పరిశోధకులుగా మీరు రాయండి, మీరు పూర్తి సహకరిస్తారని చెప్పి అన్నారు. నేను రాస్తున్నా, జనవరి దాన్ని ఆవిష్కరణ కూడా ఉంది. దాదాపు 2,50,000 రూపాయలు నేను ఖర్చు పెడుతున్నా. ఎందుకు పెడుతున్నా అంటే నా ఊరు, నా సొంతూరు, నా ఊళ్ళటువంటి రాజుల యొక్క చరిత్ర 10 మంది తరాలకు ఉండాలని చెప్పేసి నేను దాన్ని తాపత్రయపడుతున్నా. ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోలేదు. నా క్లాస్మేట్స్ సనుగుల బాబు, చిట్టాపూర్ సంబంధించినటువంటి దయానంద్ రెడ్డి, వీళ్ళు దాదాపు ఒక 75,000 రూపాయలు మాకు ఆర్థిక సాయం చేసిన, అంతే తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా నేను డబ్బులు తీసుకోవడం లేదు. నాకు అవసరం లేదు. నా డబ్బులే నా విలేజ్కు, నాకు ఉపయోగపడేటువంటి పెద్దలకు వచ్చేటువంటి స్థలానికి ఉండిపోవాలని చెప్పేసి బుక్ నేను రాయడం జరిగింది. జనవరిలో దీన్ని ఆవిష్కరణ చేస్తున్నా. సత్య టీవీకి కృతజ్ఞతలు. బాల్కొండ మండల కేంద్రంలో అయోధ్య రామాలయం శ్రీరామ అక్షింతల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో పాల్గొన్నారు. మండల కేంద్రంలో భక్తి శ్రద్ధలతో అయోధ్య రామాలయం శ్రీరాముని అక్షింతల ఊరేగింపు ఘనంగా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
సిరికొండ మండల కేంద్రంలో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జాషువా గుడారం చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు సన్నిహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఫాస్టర్ దేవదాస్ మాట్లాడుతూ రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో మేరీ అనే ఆడపడుచుకు గాబ్రియల్ అనే దేవదూత కలలో కనిపించి ఆ దేవదూత కన్యగాని గర్భం దాల్చి ఒక కుమారునికి జన్మనిస్తావని మేరీకి చెప్పింది. పుట్టిన బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని, అతను దేవుని కుమారుడని దేవదూత చెప్పారు. ఆ తర్వాత మేరీ దేవదూత చెప్పిన విధంగా గర్భం దాల్చి డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత 25న యేసుక్రీస్తు జన్మించారని, ప్రజలను కాపాడేందుకు పుట్టిన క్రీస్తు జన్మదినం రోజున క్రిస్మస్ వేడుకగా క్రైస్తవులందరూ జరుపుకుంటారని వారు తెలిపారు. యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. వాటి కోసం ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాధనుడా, సృష్టికర్త, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు. ఇంతవరకు నీ లేఖన భాగం చదువుకున్నట్టుకు మాకు ఆశీర్వాదం ఇచ్చావు. నీ పరిశుద్ధాత్మ లేఖన భాగానికి తోడుగా ఉంచండి. నీ దాసునికి నోటికి నూరండి, మీరు మాట్లాడండి. ప్రభా, నువ్వు మా కొరకే ఈ లోకానికి వచ్చావు, మా నిమిత్తమే వచ్చావు, మా క్షేమం కొరకు వచ్చావు, మా మోక్షం కొరకు వచ్చావు, మమ్మల్ని నరకం నుండి తప్పించడం కొరకు వచ్చావు, మాకు పరలోక రాజ్యం ఇచ్చడం కొరకే నువ్వు వచ్చావు, నీ సింహాసనంపై కూర్చుండబెట్టుకున్నట్టుకే మా కోసం వచ్చావు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పూజిస్తున్నటువంటి దేవుని భక్తులారా, దేవుని సేవకుడిగా చెప్పే ముఖ్య విషయం ఏంటంటే యేసు ప్రభు ఎందుకొరకు పుట్టాడు అంటే మానవాళి రక్షణ కొరకు, మానవుల పాపాలు కడగడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. అయితే మానవుల పాపాలు కడిగి వారికి మోక్షం అనుగ్రహించాలని పుట్టాడు. ఆయనను అంగీకరించడం ద్వారా ఆ యొక్క నరకము అనేది తప్పించాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఆది నుండి ఇంతవరకు, ఇప్పటి నుండి ఇంకా ముందు కాలంలో ఉన్న కాలం వరకు పుట్టబోయే సంతానం కొరకు కూడా ఆయన అందరికీ రక్షకుడై ఉన్నాడు. ఎందుకంటే దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో రాసింది ఉన్నది. ఆయన రక్షకుడిగా మన కోసం పుట్టాడు. ఆయనను స్వీకరించిన మనకందరికీ ఆయన దేవుడుగా ఉంటున్నాడు. మనం ఆయన బిడ్డలుగా ఉంటున్నాము. ఆయనను మనసారా పూజించి ఆరాధిద్దాము. దర్పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఫంక్షన్ హాలులో దర్పల్లి, సిరికొండ మండలాల్లోని రామ భక్తులతో సమావేశం నిర్వహించారు. అయోధ్య రాముని మందిర ప్రతిష్ట కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ఆయన ఆశీస్సులు మనందరికి ఉండాలని జిల్లా RSS ప్రముఖ్ దస్తగిరి లభిశెట్టి మహేష్లు అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో అయోధ్య నుండి ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందని, ఈ ప్రసారాన్ని అన్ని గ్రామాల్లోని గుడిలో టీవీ లేదా ఎల్ఈడీలను ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరు తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య ఆధ్వర్యంలో రామునికి అభిషేకం చేసినటువంటి అక్షింతలు ప్రతి హిందూ గృహాలకు చేరాలని ఇట్టి బృహత్తర కార్యక్రమంలో భాగంగా దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి, సిరికొండ హిందువుల సమావేశం నిర్వహించామని, అన్ని గ్రామాల నుండి రామభక్తులు పాల్గొని వారి గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ గృహాలకు రాముని యొక్క ఆహ్వానం మరియు రాముని గుడి చిత్రపటం మరియు రాముడి అభిషేకం చేసిన తలంబ్రాలు ప్రతి గృహానికి చేరాలని వారన్నారు. దాని ద్వారా రాముని యొక్క ఆశీస్సులు పొందడంతో పాటు జనవరి 22న అయోధ్యలో రాముని యొక్క ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుందని, ఇట్టి కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని, రాముని కోసం మొదటి ఆరతి స్వీకరించే విధంగా అక్కడ పాడే పాటలను అందరూ కలిసి పాడే విధంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు. అన్ని గ్రామాల్లో హిందూ బంధువులు పాల్గొని రాముని ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రముఖ్ చిలుకరాజు, సంతోష్ జైన్, ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇలా చేసుకోవాలంటే ఇక 10 కాంటాక్ట్ చేయండి. 60 వచ్చినాయి. ఇంకా 47 గ్రామాల పరిస్థితి. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య ఆధ్వర్యంలో రాముడికి అభిషేకం చేసినటువంటి అక్షింతలని ప్రతి హిందూ గృహానికి చేర్చాలనేటువంటి బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈరోజు
దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి సిరికొండకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ ప్రతి గ్రామం నుంచి రామభక్తులు పాల్గొని వారి వారి గ్రామంలో ఉన్నటువంటి హిందూ గృహాలకు రాముడి యొక్క ఆహ్వానము, రాముడి గుడి చిత్రపటము, రాముడికి అభిషేకం చేసినటువంటి అక్షంతల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ గ్రామాల్లో ప్రతి హిందూ గృహానికి దీన్ని చేర్చాలి అని చెప్పేసి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దాని ద్వారా రాముడి యొక్క ఆశీస్సులు పొందడంతో పాటు జనవరి 22వ తారీఖు నాడు అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో లైవ్ టెలికాస్ట్ చేసి రాముడికి ఇచ్చే మొదటి హారతిని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హిందువు ఆ హారతిని స్వీకరించే విధంగా, రాముడికి ఇచ్చినటువంటి హారతి పాటను ప్రతి హిందువు కలిసి పాడే విధంగా అందరికీ సమాచారం ఇవ్వాలనేటువంటి తీర్మానం జరిగింది. ఈ దర్పల్లిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులు ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరికైనా మేము ఈ పుణ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటాము అని అనుకున్న వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని లేదా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ని సంప్రదిస్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అక్షింతలు, కరపత్రాలు, అంటే రాముడి ద్వారా వచ్చినటువంటి ఆహ్వానము, రామ మందిర చిత్రపటాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి హిందువు ఈ బృహత్తరమైనటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇందూరు జిల్లా పక్షాన ఆహ్వానిస్తున్నాము. ఎన్నో వందల సంవత్సరాల హిందువుల కళ సాకారమైనటువంటి వేళ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుండి వచ్చినటువంటి పవిత్రమైన అక్షింతలను ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి అక్షంతలు చేర్చాలని ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాల్లోని ప్రతినిధుల ద్వారా చిత్రపటాలను, అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని పవిత్రంగా నిర్వహించాలని, ఘనంగా ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. జై శ్రీరామ్. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధలగుట్ట శివాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. శివాలయంతో పాటు రామాలయం, దత్తాత్రేయ, దుర్గామాత, అయ్యప్ప స్వామి, ఎల్లమ్మ తల్లి, ఏకశీల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉదయం సిద్ధలగుట్టపైకి విచ్చేశారు. వీరికి ఆలయ కమిటీ పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో ఆర్మూరు భజన మండలి వారు భక్తి గీతలతో రామాలయం నుండి కోనేరు వరకు భజనలు చేస్తూ తిరిగి రామాలయం వరకు స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కంచెట్టి గంగాధర్, శ్రీరామస్వామి, సత్యనారాయణ గౌడ్, ఇలాల సాయిబాబా గౌడ్, చెట్లపల్లి శ్రీమన్నారాయణ గౌడ్, శ్రీ రావుట్ల ప్రశాంత్ గౌడ్, మోహన్ గౌడ్ అన్నదాతలు గుట్టపైకి విచ్చేసిన భక్తులందరికీ దాదాపు 5,000కు పైగా భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, బొబ్బిడి గంగకిషన్, నక్క లక్ష్మణ్, కొడగిల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. నవనాథ సిద్ధేశ్వర స్వామి కృపాకటాక్ష సిద్ధిరస్తు, వంశం వంశ గోత్రం గోత్రాభివృద్ధిరస్తు, సదా సంపూర్ణ నవనాథ సిద్ధేశ్వర స్వామి కృపాకటాక్ష సిద్ధిరస్తు, సర్వకార్యానుకూల బల.
పురుషులు ఎందరెందరో సాధులు సత్పురుషులు నవనాథ ఋషులు తపస్సు చేసుకుని సిద్ధి సాధనను భగవంతుడు నడయాడిన నేల. ఇంతవరకు ఇక్కడ ఈ గుట్ట మీద మరి గత ప్రభుత్వంలో మన జీవన్ రెడ్డి గారు చాలా వరకు అభివృద్ధి చేశారు, నిరంతర కార్యక్రమాలు నడిపించారు. మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి మన నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు ఈరోజే ఇక్కడ మన క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకొని మరి తన ద్వారా తన సూచన మేరకు మరి భక్తుల ద్వారా ఈరోజు దాతల ద్వారా మరి అన్నదాన కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలని వారి సూచన మేరకు ఈరోజు మరి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు దాతలుగా శ్రీ కంచెట్టి గంగాధర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, శ్రీ ఎలాల సాయిబాబా గౌడ్ గారు, శ్రీ రామస్వామి సత్యనారాయణ గౌడ్ గారు, శ్రీ చౌట్లపల్లి శ్రీమన్ నారాయణ గౌడ్ గారు, శ్రీ రావుట్ల ప్రశాంత్ గౌడ్, మోహన్ గౌడ్ గారు వారి ద్వారా ఈరోజు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. మీరందరూ భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించి పునీతులు కావాలా. మరి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన వాళ్ళకు కూడా భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలనుకుంటున్నాము. మరి ఈరోజు మన ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు ఒక సూచన చెప్పారు. రాబోయే రేపటి నుంచి ఈ రోజు నుంచే మరి ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎలాంటి ఇది కానీ జరగకూడదు. మరి ఎవరికి కూడా ఇక్కడ హిందూ మతస్థులు హిందూ వాళ్ళే గౌరవించి దాన్ని గౌరవించాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు నుంచి మా గేట్ దగ్గర కూడా పూర్తి కట్టడి చేస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం కమిటీ వాళ్ళము. కాబట్టి మీరు మీ పరివారంతో మంచి మనసుతో వచ్చి భగవంతుడి దగ్గర దర్శనం చేసుకొని రావాలా. ఇలాంటి ఆలోచనలు కానీ ఏంటి కానీ రావద్దు. వేరే వారికి కూడా ఎలాంటి తావులేదని చెప్పేసి మేము సవినయంగా కమిటీ తరఫున విన్నవించుకుంటున్నాము. ఓం నమః శివాయ. నిజామాబాద్ నగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్ ముందు మనుస్మృతిని దగ్ధం చేయడం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ తెలిపారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఏదైతే మనుస్మృతిని దహనం చేయడం జరిగింది. ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1927 ఇదే తారీఖున దాదాపుగా 96 సంవత్సరాలకు ముందు మనుస్మృతిని దహనం చేయడం జరిగింది. మనుస్మృతిని ఎందుకు దహనం చేశాడంటే ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సమానత్వం అందకుండా చేస్తుందని చెప్పి ఈ మనుస్మృతిని దహనం చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఇవాళ మహిళలు ఎవరైతే ఉంటారో మహిళల్ని వంటింటి కుందేలుగా ఈ మనుస్మృతి చూడడం జరిగింది. దాంతోపాటుగా మహిళలకు చదువు ఉండద్దని చెప్పి దాంతోపాటుగా అసలు మహిళలు వంటిట్లకే పరిమితం కావాలని చెప్పి అత్తమామలకే సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మనుస్మృతిని ఏదైతే మనువు తీసుకొని రావడం జరిగింది. దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ సమానమైన విద్య సమానమైన హక్కులు కల్పించాలని చెప్పి 1927 డిసెంబర్ 25న ఈ మనుస్మృతిని దహనం చేయడం జరిగింది. అప్పటి 96 సంవత్సరాల నుండి ఇప్పటికి కూడా అందరూ దీన్ని దహనం చేస్తూనే ఉన్నారు. దాంతోపాటుగా బడుగు బలహీన వర్గాలకు అన్ని హక్కులు కల్పించాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి ఏదైతే ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని రేపు 2024 ఎన్నికల్లో ఓడించి ఏదైతే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి ఈ ప్రజలందరికీ నేను విన్నవించడం జరుగుతుంది. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్మూరు పట్టణంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ తో సత్య న్యూస్ ముఖాముఖి. నిజామాబాద్ జిల్లా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ
రమేష్ రాఠోడ్ ప్రముఖ డాక్టర్ గారితో మనం ఉన్నాము. వారి నుండి మరి ఈ మధ్యనే మరి ఏదైతే కరోనా కేసులకు సంబంధించినటువంటి వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి నిపుణులు తెలియజేస్తూ పలు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మరి కరోనా నుంచి మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తతో ఉండాలంటే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? కరోనా అనేది మనం ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసినాం. థర్డ్ వేవ్లో వచ్చినట్టే ఇప్పుడు వచ్చేది కూడా అంత ప్రమాదకరమైన కరోనా ఏం కాదు ఇది. దీనికి మనం చేయవలసింది అంటే గుంపులుగా గుమిగూడకుండా ఉండడం, ఒకవేళ గుంపులుగా ఉన్నట్లయితే మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత అంటే శానిటైజర్ వాడడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇవన్నీ మనం గత కరోనా కాలంలో కూడా మనం చేసినవే. మళ్ళొకసారి జాగ్రత్తతో అందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నాం. ఈ కరోనాకు సంబంధించి ప్రతి పిఎస్సిలో ఈ ర్యాపిడ్ టెస్ట్ అనేది అందుబాటులో ఉంది. జ్వరము, దగ్గు, జలుబు ఇట్లా ఈ లక్షణాలతో ఆసుపత్రికి వెళ్ళినట్టయితే అనుమానితులకు కరోనా టెస్ట్ ఉచితంగా చేయడం జరుగుతుంది అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో. ఒకవేళ పాజిటివ్ ఉన్నట్టయితే హోమ్ ఐసోలేషన్ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వ పరంగా మనకు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో మోర్తాడు, బాల్కొండ మరియు ఆర్మూర్ 3 వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లలో ఆక్సిజన్ బెడ్స్ కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. ఒకవేళ గర్భవతులు కూడా ఎవరికన్నా డెలివరీ టైంలో కరోనా సోకినట్టయితే ఏరియా హాస్పిటల్లో వాళ్ళకు ప్రత్యేకంగా వార్డు పెట్టి డెలివరీలు చేయించాలని కూడా మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. సో కరోనా గురించి ఆందోళన చెందకుండా మనం ముఖ్యంగా మన వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడడం, మాస్క్ ధరించడం ఇట్లాంటివి తప్పకుండా చేయాలి. జ్వరము, జలుబు, దగ్గు ఉన్నట్టయితే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్ష చేయించుకొని మందులు వాడాలి. భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. గత కరోనా కాలంలో ఈ ప్రాంతంలో తమరు డిప్యూటీ డిఎంహెచ్ఓగా చాలా మరి జాగ్రత్తలు వహించాలని చెప్పేసి తమర సిబ్బందికి కానీ ప్రజలకు కానీ కూడా మరి తెలియజేసి మరి ఈ ప్రాంతంలో ఎక్కువ కరోనా కేసులు కాకుండా చాలా ప్రజలను కూడా కాపాడినట్టు చాలామంది చెప్పుకుంటుంటారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో మరి ఒక డెంగ్యూ కేసు గతంలో నమోదైనట్టు మరి డెంగ్యూ కేసుకు మరి ప్రస్తుతం ఎలాంటి సలహాలు సూచనలు పాటించాలని తమరు చెప్తా ఉన్నారు. ఈ డెంగీ కోసం ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం అన్ని గ్రామాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ డెంగీ అనేది మనకు ఈ టైగర్ మస్కిటో ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ మస్కిటో, ఈ దోమ ఓన్లీ మంచినీటి నిల్వలో మాత్రమే పెరుగుతుంది. సో మా సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రతి శుక్రవారం వాళ్ళ ఇంటి చుట్టూ ఏమన్నా మంచినీటి నిల్వలు ఉన్నట్టయితే వాటి మీద మూత పెట్టడం కానీ, ప్రతి శుక్రవారం కడిగి బోర్లు వేయడం, ఒకరోజు డ్రై చేయడం, దాని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు. డ్రైనేజీలు కూడా ఏమైనా బ్లాక్ ఉన్నట్టయితే సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది. జ్వరం అనుమానం ఉన్న వాళ్లకు మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి పిఎస్సి నుంచి మనం టీ హబ్కు బ్లడ్ శాంపుల్ పంపిస్తాం. ప్రతిరోజు నిజామాబాద్ టీ హబ్కు పంపిస్తాం. దాంట్లో కూడా మనం అనుమానితులవి ఈ డెంగీ బ్లడ్ శాంపుల్స్ పంపిస్తే ఆ టెస్ట్ కూడా మనకు ఇమ్మీడియట్గా ఫోన్లో అదే రోజు లేదంటే 24 అవర్స్లో సంబంధిత రోగికి మరియు మెడికల్ ఆఫీసర్కు ఫోన్లో ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది పాజిటివ్ ఉన్నట్టయితే. అట్లాంటి పాజిటివ్ ఉన్న దగ్గర మా దగ్గర ఉన్న సబ్ యూనిట్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా, మా మెడికల్ సిబ్బంది వస్తున్నారా లేదా తెలుసుకొని వాళ్ళ ఇల్లే కాకుండా వాళ్ళ ఇంటి చుట్టూ 100 ఇళ్లలో సర్వే చేయడం జరిగి దోమ నివారణ కార్యక్రమాలను జరిపించడం చేస్తారు మా వాళ్ళు. మా ఈ డెంగీలో కూడా ప్రాథమిక చికిత్స అంటే జ్వరము, ఒళ్ళు నొప్పులకు వీటికి పారాసిటమాల్ తీసుకోవడం మరియు లిక్విడ్స్ అంటే ఓఆర్ఎస్ కానీ, నీళ్లు కానీ, పళ్ళ రసాలు కానీ ఏవైనా సరే లిక్విడ్స్ అధికంగా తీసుకోవడం చేయాలి. హాస్పిటలైజేషన్ అనేది చాలా లేట్ స్టేజ్లో అవసరం పడుతుంది. మనం ప్రాథమికంగా ఈ కరెక్ట్ జాగ్రత్తలు పాటించినట్టయితే ఇంటి వద్దనే రికవరీ కావడం జరుగుతుంది పేషెంట్. సివియర్ స్టేజ్లో
డెంగీ షాక్ సిండ్రోమ్ అని మనకు ప్లేట్లెట్ కణాలు తగ్గి అస్వస్థకు గురై చనిపోవడం అనేది చాలా రేర్గా జరిగేది, చాలా నిర్లక్ష్యం చేస్తే జరిగేది. సకాలంలో మనం హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఈ సమస్య ఉండదు. ప్రస్తుతము మరి గతంలో లేని విధంగా శీతలము అనేటువంటిది చాలా ఉంది. దీనివల్ల మరి ఓల్డేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మరియు అనేకమైనటువంటి నరాల వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు కావచ్చు, అనేక వివిధ వ్యాధులకు రుగ్మతలకు సంబంధించి మరి ప్రముఖ వైద్యులుగా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఈ అతి శీతల వాతావరణంలో వృద్ధులు, చిన్నపిల్లలు సాధ్యమైనంత వరకు అర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం చాలా మంచిది. బయటికి వెళ్ళినప్పుడు స్వెటర్ కానీ మఫ్లర్ కానీ కంపల్సరీ ధరించాలి. ఈ అతిశీతలంతో ఏమైందంటే మనకు కొంతవరకు ఈ రెస్పిరేటరీ ఫ్లూ లాంటి జలుబు, దగ్గు ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతేనే చలిలో బయటికి వెళ్ళాలి. ఏ ఇబ్బంది ఉన్నా దగ్గరలో ఉన్న ఆరోగ్య కార్యకర్తను కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ వెళ్ళినట్టయితే సకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతము నిజామాబాద్ జిల్లాలో మరి ఆర్మూర్ డివిజన్ పరిధిలో మరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉన్నటువంటి సేవలు, రక్త నమూనాలు కావచ్చు, ఇతరతర సేవలు కావచ్చు, ఏ విధంగా అందించబోతున్నారు, ఎన్ని రకాల సేవలు మరి అతి సామాన్యుడు వినియోగించుకోవచ్చు? మన డివిజన్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఈ కేంద్రంలో అన్ని రకాల రక్త పరీక్షలు జరుగుతున్నాయి. అంటే మన దగ్గరనే జరగవు అవి. మన దగ్గర పేషెంట్ను పిలిచి శాంపుల్ తీసుకొని శాంపుల్ కలెక్ట్ చేసి ఒక వెహికల్ ద్వారా మనం నిజామాబాద్లో టీ హబ్కు పంపిస్తాం. అన్ని రకాల రక్త పరీక్షలు, పేషెంట్లు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది షుగర్ కానీ, లిపిడ్ ప్రొఫైల్ కానీ, ఇంకా బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, ఇట్లాంటి ఏ టెస్ట్లు అయినా మనకు అన్నీ ఇప్పుడు గవర్నమెంట్లోనే అవైలబుల్ ఉన్నాయి. అది మీ జస్ట్ ఆధార్ కార్డుతో మన పిఎస్సికి వస్తే సరిపోతుంది. డాక్టర్ గారు పరీక్షించిన తర్వాత అవసరమైన పేషెంట్లకు అక్కడే శాంపుల్ తీయడం జరుగుతుంది. ఆ శాంపుల్ను ఒక ప్రత్యేక వాహనం ద్వారా నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న టీ హబ్కు పంపిస్తాం. దాని నుంచి మనకు రిపోర్ట్లు పేషెంట్ ఫోన్ నంబర్కు మరియు సంబంధిత మెడికల్ ఆఫీసర్కు 24 గంటలలో దాని రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ డే పేషెంట్ పిహెచ్సికి వెళ్ళి వారి పరీక్షలను చూసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు పిహెచ్సి లెవెల్లోనే బీపీ, షుగర్ కూడా అన్ని రకాల మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. టీబీ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఇంకా మామూలుగా రొటీన్ ఓపీలో ఉండే దగ్గు, జ్వరము ఇట్లాంటి వాటి కోసం పారాసిటమాలు, కాఫ్ సిరప్లు, యాంటీబయాటిక్స్ ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి పిఎస్సి లెవెల్లో. కుక్క కాటు, పాము కాటు ఇంజక్షన్లు కూడా మనకు పిఎస్సి లెవెల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఈ టీబీకి సంబంధించి గ్రామ స్థాయిలోనే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పేషెంట్ శాంపుల్ను కలెక్ట్ చేసి తెమ్మడని కలెక్ట్ చేసి దాన్ని కూడా టీ హబ్కు పంపించడం, పోయే వెహికల్ ద్వారా నిజామాబాద్ పంపించడం జరుగుతుంది. అక్కడ పరీక్ష చేసి ఒకవేళ పాజిటివ్ ఉన్నట్టయితే 6 నెలలు పేషెంట్కు ఫ్రీగా ఇంటి వద్దకే మందులు ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ వాడిన రోజులు వాళ్ళకి ప్రభుత్వం తరఫున నెలకు 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వచ్చేసరికి గర్భిణీ స్త్రీలకు నెల పరీక్షలు చేయడం జరుగుతుంది. వాళ్ళకు అవసరమైన న్యూట్రిషన్ కిట్లు రెండు సార్లు న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు పోషకాహారం కోసం నార్మల్ డెలివరీ చేయడం జరుగుతుంది. మన ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి మరియు బాల్కొండ ఇక్కడ మనకు సిజేరియన్ ఫెసిలిటీ కూడా ఉంది అవసరమైన వాళ్లకు. అలాగే చిన్న పిల్లలకు వచ్చేసరికి అన్ని రకాల టీకాలు గ్రామ స్థాయిలో ఏఎన్ఎంలు ఇస్తారు, పిఎస్సిలో ఇస్తారు. మన ఏరియా హాస్పిటల్లో కూడా అన్ని రకాల టీకాలు కూడా చిన్న పిల్లలకు అందుబాటులో ఉన్నాయి.